ఏదెదురొచ్చినా తొక్కుకొని వెళ్ళిపోయే నిన్ను ఏదో శక్తి ఢీ కొట్టింది. అదేమిటో తెలుసుకోవడానికే వచ్చాను. తేల్చే వెళతాను. అప్పటి వరకు మండుతున్న నీ గుండె మంటని అలాగే ఉంచు. అందులో ఎవరినేసి తగలబెట్టాలో నేను చెప్తా. భక్తులు వెయిట్ చేస్తున్నారు. నువ్వు వెళ్ళి తమ్ముడి కార్యక్రమం చూడు. ఎవర్రా నువ్వు? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆయుష్మాన్ భవ. హాస్పిటల్ కని వెళ్ళారు, అప్పుడే వచ్చారేంటమ్మా? ఏంటమ్మా ఏమైంది? ఈ దెబ్బలేంటి? ఏం జరిగినది? మరి ఎవరు కాపాడినారమ్మా? బాబా 40 మంది చచ్చారు నీ వల్లే. ఇన్వెస్టిగేషన్ చేయాలి. స్టేషన్కి పదా. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి మొగుడేమో 100 మందిని బాంబులు పెట్టి లేపేశాడు. దీనికట్టొస్తే 40 మందిని అడ్డంగా నరికేశాడు ఇంకొకడు. పెళ్ళైనా ఏం మెయింటైన్ చేస్తున్నావే? ఏం మాట్లాడుతాండవరా? నేను కక్కేదేదో కక్కని మధ్యలో అడ్డొస్తే తొక్కి పడేస్తా ముసలి. సార్ మనం చేసే తప్పు సార్. వాళ్ళది ఏరియాలో చాలా పెద్ద ఫ్యామిలీ సార్. ఆమె ఎక్స్ కలెక్టర్ అండి. కొడతారేంటి? మీ బిహేవియర్ చాలా రాంగ్ సార్. రాంగా? మరి రైట్ ఏంటో? రైట్ ఏంటమ్మా? కూర్చోబెట్టి పూజ చేయమంటావా? బిర్యానీ పెట్టి చెప్పమంటావా? నిజమెట్టా తెలుస్తుందిరా? ఎట్టా తెలుస్తుంది? సార్ పసిబిడ్డను ముట్టుకుంటే పరమాత్మ ఊరుకుంటాడా అని అన్నాడు కదా సార్ బైరాగి. ఓహో, అయితే ముట్టుకోవడం దీనికి చంపేద్దాం. వీడేనా? వీడేనా?
వీళ్ళని కాపాడింది నేనే ఆ బైరాగి చెప్పింది నేనే ఆ 40 మంది చెప్పింది నేనే 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 చంపేండ్రా ఘోర తపస్సు చేసిన దేవుడు కనిపిస్తాడో లేదో గాని ఎప్పుడు పసిబిడ్డల ప్రాణాలు విలవిలలాడతాయో, అమాయకులు అరాచకాలకు బలైపోతారు, అక్కడికి దేవుడు తప్పకుండా వస్తాడు. సామే మీరు చెప్పిన పాపాలన్నీ ఇక్కడే జరిగాయి స్వామి. నా కళ్ళ ముందే జరిగాయి స్వామి. ఎక్కడొచ్చాడు స్వామి దేవుడు? ఎలా వస్తాడు? దేవుడు నీలో ప్రతిఘటించే శక్తున్నంత వరకు రాడు. అహం, బలం, గర్వం సర్వాన్ని త్యజించి నేను అల్పుణ్ణి, నేను అశక్తుణ్ణి, నేను ఓడిపోయాను, నాకు నువ్వే దిక్కు అని పీక పెకిలేలా అరువు. అప్పుడొస్తాడు దేవుడు. దేవుణ్ణి నేను చెప్తున్నాను, వాడిని వదిలేయ్. ఒక మాట నువ్వంటే అది శబ్దం, అదే మాట నేనంటే శాసనం, దైవ శాసనం. స్వామి మీరు చెప్పింది నిజమే స్వామి, దేవుడు వచ్చాడు. సర్వే జనా సుఖినో భవంతు. వీడు తప్ప హర హర మహాదేవ శంభో శంకర. కారు దుబ్బే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకొస్తే కపాలం పగిలిపోతే. వాడికన్నా దుర్మార్గుడు వరదరాజులు ఉన్నాడు స్వామి. जब थाने पे इसका नाम चले जाएगा, इसका जान चले जाएगा. వాడు నీ కొడుకేనమ్మా. ఆ రోజు నా ద్వారా నీ బిడ్డని దూరం చేయడం అనేది శివలిఖితం.
ఈ రోజు నీ ఇంటి బిడ్డ ద్వారా తిరిగి రావడం అనేది శివాదేశం. ఏంటి దేవుడు చెప్పాడని తల్లిని బిడ్డని వేరు చేస్తారా? అన్నీ తెలిసిన మీరే నన్ను నా బిడ్డ దగ్గర నుంచి దూరం చేయడం న్యాయమా? నీ బిడ్డే కానీ కారణ జన్ముడు తల్లి. అందుకే అండపిండ బ్రహ్మాండాల్ని శాసించే శివుడు అంశని నీ కడుపులో పిండంగా పుట్టించాడు. పుట్టించిన క్షణమే ఆ బంధాల్ని తెంచేశాడు, తన దగ్గరికి రప్పించాడు. కారణం? ఒక మూర్ఖుడు మహాపీఠాధిపతిని చంపి ఆ ముక్కంటికే సవాల్ విసిరి చెయ్యగోని మొదటి తప్పు చేశాడు. పరమాత్మ స్వరూపమైన ప్రకృతితో చెలగాటం ఆడి ఘోరమైన రెండో తప్పు చేశాడు. అన్యం పుణ్యం ఎరగని పసిపిల్లల ప్రాణాలు తీసి క్షమించరాని మూడో తప్పు చేశాడు. అందుకే ఆ శంకరుడే శంఖం పూరించి యుద్ధంలోకి దించాడు. వాడి జన్మకి కారణం ఏమైనా కావచ్చు. వాడికి ఆ జన్మనిచ్చిన తల్లిని నేను. నా బిడ్డ నాకు కావాలి, అది నా హక్కు. నేను వాడితోనే తేల్చుకుంటాను, వాడితోనే తేల్చుకుంటాను. శైవేచ్ఛ. అమ్మనిరా, నువ్వొక్కడివి ఉన్నావని, నా కడుపున పుట్టావని ఈ క్షణం వరకు నాకు తెలియదురా. శివయ్య అడిగాడంట, ఇచ్చేశారంట. ఎంత అన్యాయం! కళ్ళ ముందు కన్నబిడ్డ ఉన్నాడని తెలిసాక ఏ తల్లి ఆగుద్దిరా? తిరుగురా, తలెత్తి ఈ తల్లిని ఒక్కసారి చూడరా. నువ్వు నా రక్తం, నా బిడ్డవిరా. వాగర్తాభివ సంపృక్తౌ వాగర్త ప్రతిపత్తే జగతౌ పితరు వందే పార్వతీ పరమేశ్వరం. ఈ జన్మకు ఆ శివుడే నా తండ్రి, ఆ లోకమాతే నా తల్లి. ఈ శ్వాస, ఈ శబ్దం, ఈ దేహం, నా గమ్యం, నా గమనం, ఆగమనం ఆ ఆది దంపతుల అధీనం. ఈ జన్మ శివార్పితం, మరు జన్మ శివ శాసనం.